దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము కీర్తుల గ్రంథము 103వ కీర్తన 18వ వచనము. ఆయన కృప యుగ యుగములు నిలిచెను, ఆయన నీతి వారి పిల్లల తరమును నిలిచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఆయన కృప నీ ఎడల యుగ యుగములు నిలుస్తుందంట. ఆయన కృప యుగ యుగములో నిలుస్తుంది, ఆయన నీతి వారి పిల్లల మీదకి వస్తుందని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే ఆయన కృప నీ మీద ఇహమందు పరమందు దేవుని కృపను నీ మీద కృమరించి నీ పిల్లలను నీతి న్యాయాలతో నడిచేవారిగా ఆయన దీవించి ఆశీర్వదిస్తారు. కనుక దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళు. దేవుడు ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, నీ యొక్క కృప యుగ యుగములు ఉండును, నీ నీతి వారి పిల్లల మీదకున్న వాగ్దానాన్ని ఈరోజు మీరు దయచేశారు నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నోవాహు దినాల్లో కృప పొందినవాడై ఉన్నాడు నోవాహు. ఆ నీతిలో వారు వర్ధిల్లారు వారి పిల్లలు. ప్రభువా తండ్రి, అట్టివలే ఇక్కడున్న ప్రజలకు కూడా నీ కృపలో వారు వర్ధిల్లేలాగున, వారి పిల్లలు ఆశీర్వదించబడేలాగున సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.